బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఈ శిలువ ధ్యాన ప్రార్థనలలో వాక్యం అందించడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాను. వినుచున్న మీకెల్లరకు మరణాత. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకుందాము. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. ఏ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు నేను మీకు చెప్పాలని సిద్ధపడిన అంశము ఏమై ఉన్నది అంటే, శిలువ ధ్యానములో దుఃఖ సంతోషముల సమ్మేళనము. శిలువ ధ్యానములలో దుఃఖముంది, అలాగే సంతోషము కూడా ఉన్నది అనేది దేవదాసయ్య గారు చెప్పిన ప్రసంగంలో నుండి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో 40 దినములకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మనం చూస్తే మొట్టమొదటిగా మోషే గారు సీనాయి పర్వతం పైన 40 దినములు ఉండి దేవుని చూస్తూ దేవుడు చెప్పిన మాటలను వింటూ 10 ఆజ్ఞలను తీసుకుని వచ్చిన వారుగా ఉన్నారు. 2 సార్లు ఆయన 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అలాగే ఏలియా గారు ఉపవాసం ఉండి 40 దినములు ప్రయాణము చేసిన వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు అరణ్యంలో మృగముల మధ్య నివాసము చేస్తూ 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. కాబట్టి శిలువ ధ్యానములలో విశ్వాసులైన వారు ఏం చేస్తూ ఉన్నారు ఈ 40 దినములు అని అంటే, శిలువను ధ్యానం చేస్తూ ఉన్నారు. 40 అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆరోహణము కావడానికి 40 దినములు ఆయన భూమి మీద ఉండి శిష్యులైన వారికి అనేకులకు కనబడి మాట్లాడి వారిని స్థిరపరచిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శిలువ ధ్యానములలో విశ్వాసి ఏం చేస్తూ ఉన్నారు అనంటే దుఃఖిస్తూ ఉన్నారు, అలాగే సంతోషమును కూడా కలిగి ఉన్నారు. ఎలాగా అనంటే, శిలువ ధ్యానములు అనేవి విశ్వాసికి దుఃఖ సంతోషముల సమ్మేళనమై ఉన్నది. మనం గమనించినట్లయితే మొదటిగా మనం చూస్తే దుఃఖించుట అంటే మారు మనస్సు పొందుట. మనము చదువుకున్న వాక్య భాగములో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తూ ఉన్నది. కనుక దైవ చిత్తానుసారముగా సిలువను తలంచుకొని ఎవరైతే దేవుని సిలువ ఎదుట దుఃఖిస్తారో వారికే మారు మనస్సు వస్తుంది అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. మనం గమనించినట్లయితే దైవశీలైన దేవదాసయ్య గారు కొన్ని రకాలైన వ్యక్తులను చూపిస్తూ వారు దుఃఖించారు, ఆ తర్వాత వారికే ఒక నిశ్చయత వచ్చిన తర్వాత సంతోషించారు. కాబట్టి శిలువ ధ్యానం అనేది దుఃఖ సంతోషముల సమ్మేళనము అయున్నది అని తెలియజేసిన వారుగా ఉన్నారు. మనము చూసినట్లయితే దైవ సన్నిధిలో శిలువను ధ్యానం చేయడానికి మోకాళ్ళు వేసిన వ్యక్తి 10 ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొని 10 ఆజ్ఞలను నేను పాటిస్తూ ఉన్నానా లేదా అని పరిశీలన చేసుకుంటూ ఏ ఆజ్ఞలలో తప్పిపోయారో ఆ ఆజ్ఞలను ప్రభు ఎదుట ఒప్పుకుంటూ, దేవా ఇదిగో నీ ఆజ్ఞను పాటించలేదు, నన్ను క్షమించండి, నేను పాపిని అని పాప క్రియలను అతి దుఃఖముతో ఒప్పుకొనుట ద్వారా మారు మనస్సు పొందుతూ ఉన్నారు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో ఉన్న సిలువ ఎదుట ఉన్న వ్యక్తి ఆజ్ఞలను గమనించుకొని ఆజ్ఞలను బట్టి తన పాపమును జ్ఞాపకం చేసుకొని దేవుని ఎదుట దేవా పాపినైన నన్ను క్షమించండి అని దుఃఖపడుట సిలువ ధ్యానములలో జరుగుతూ ఉన్నది. ఇది వ్యక్తిగతమైన దుఃఖమై ఉన్నది. రెండవ వ్యక్తి ఎలాంటి వారు అని అంటే, వాక్యమునకు విరోధముగా నేనే ఫలానా వ్యక్తికి కీడు చేశాను, ఫలానా వ్యక్తిని చెరిపివేశాను, ఫలానా కుటుంబాన్ని నేను నాశనం చేశాను, నా వల్ల ఫలానా వారికి హాని కలిగింది ప్రభువా, నన్ను క్షమించండి అని ఇదిగో దేవుని ఎదుట దుఃఖముతో మొర్రపెట్టుకొనుట అనేది ఈ సిలువ ధ్యానములలో జరుగుచూ ఉన్నది. మనం గమనించినట్లయితే ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు వ్యక్తిగతమైనవైతే మిగతా 6 ఆజ్ఞలు కూడా ఇతరులకు కీడు చేయకూడదు అనేవి తెలియజేస్తూ ఉన్నవి. గనుక దేవునికి విరోధముగా అలాగే వ్యక్తిగతంగా మనం ఏమి చేశాము అనేది దైవ సన్నిధిలో ఒప్పుకొని దుఃఖించాలి. ఈ సిలువ ధ్యానములలో మన వల్ల ఇతరులకు ఏం కీడు కలిగింది, ఏ కుటుంబానికి ఏమి కీడు కలిగింది, హాని కలిగింది అనేది జ్ఞాపకం చేసుకొని దేవుని ఎదుట క్షమించమని అడగాలి. అలాగే ఎవరికైతే కీడు చేశారో ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి క్షమించమని ఒప్పుకొనాలి. ఇది ఈ సిలువ ధ్యానములలో కలిగి ఉండాలి అని దైవజనులైన దేవదాసయ్య గారు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే 3వ సంగతి ఏమిటి అనంటే, నేను పాపము చేయుటను బట్టి నా ప్రభువుకు దుఃఖము కలిగించి ఉన్నాను అనేది ఈ సిలువ ధ్యానములలో సిలువ ఎదుట మోకాళ్ళు వేసిన వ్యక్తి జ్ఞాపకము చేసుకొని దుఃఖించవలసిన వారై ఉన్నారు. అలాగే 4వ విషయం ఏమిటి అంటే, సిలువ మీద ఉన్న ప్రభువుని చూచి దుఃఖించుచు, అయ్యో ప్రభువా నీకెంత బాధ, నీకెంత శ్రమ, నీకెంత భారము నా వలన కలిగింది ప్రభువా అని ఇదిగో సిలువ ధ్యానములలో దేవుని ఎదుట ఉన్న వ్యక్తి దుఃఖించవలసిన వారుగా ఉన్నారు. అలాగే 5వ వ్యక్తి ఎలాంటి వారు అంటే, ప్రభువా నా మీద ఉన్న పాపభారము, శిక్ష భారము, వ్యాధి భారము నీ మీద వేసుకున్నావు అని దుఃఖించవలసిన వారై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే ఇదిగో నేను చేసిన దోషములు పాపములు సిలువ పైన నిన్ను అంటగొట్టించినవి ప్రభువా, నా వల్లనే నీకింత వేదన బాధ కలిగిందని దుఃఖించువారుగా ఉండాలి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. మనం గమనించినట్లయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో సిలువ ధ్యానం మీద వ్రాయబడిన కీర్తనలన్నీ కూడా ఇదిగో నా పాపమే నీకింత శిక్ష కలుగజేసింది ప్రభువా, ఇదిగో నన్ను క్షమించండి అని ప్రాధేయపడే కీర్తనలే వ్రాసారు భక్తులైన వారు. కనుక ధ్యానముతో మనం పాడుకున్న ఎడల ప్రభువుని క్షమించమని మనము కన్నీటితో వేడుకొని వారమై ఉన్నాము. గనుక పాటలలో కూడా మహాశక్తి ఉన్నది అని మీరు గమనించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ ధ్యానములలో ఉన్న వ్యక్తి దుఃఖించు విషయం ఇది. అయితే సంతోషం ఏమిటి? సిలువ ధ్యానాల్లో సంతోషం ఏమిటి అని అంటే, మనము మొదటి వ్యక్తి మారు మనస్సు పొంది 10 ఆజ్ఞలు బట్టి తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని క్షమించండి ప్రభువా అని మారు మనస్సు కొరకైన దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపము దుఃఖము పడుతూ ఉన్నారు. కనుక ఆ వ్యక్తికి ఏం సంతోషం కలుగుతుంది అని అంటే, ఇదిగో నేను పాపములను ఒప్పుకొని దేవుని క్షమించమని అడిగాను గనుక దేవుడే నాకు మారు మనసు ఇచ్చాడు అనే సంతోషము ఈ పాపములు ఒప్పుకున్న వ్యక్తి కలిగి ఉంటాడు ఈ సిలువ ధ్యానములలో. కనుక దుఃఖపడిన ఈ వ్యక్తి సంతోషంతో తన గృహమునకు వెళ్ళువాడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, దైవ సన్నిధిలో సిలువ ధ్యానములలో సిలువ ఎదుట మోకాళ్ళు వేసి దేవా పాపినైనా నన్ను క్షమించండి అని ఎవరు హృదయపూర్వకంగా అడుగుతారో వారికే మారు మనస్సు దేవుడు ఇస్తారు. అలాగే దేవుడు నాకు మారు మనసు ఇచ్చారు, నన్ను మార్చివేశారనే సంతోషము వారు పొంది సంతోషముగా గృహములకు చేరువారై ఉన్నారు. అలాగే రెండవ వ్యక్తి ఏమిటి? ఇతరులకు చేసిన కీడును జ్ఞాపకం చేసుకొని క్షమించండి ప్రభువా అని
అడగటం మాత్రమే కాకుండా ఎవరికి కీడు చేశారో వారి యొద్దకు వెళ్ళి ఒప్పుకోవడాన్ని బట్టి ఇదిగో నా హృదయంలో ఉన్న భారాన్ని నేను తొలగించి వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎవరికైతే కీడు చేశానో ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని వెళ్ళి క్షమించమని అడిగాను. వారి ఎదుట నేను ఒప్పుకున్నాను గనుక నాకు సంతోషముగా ఉన్నది, నా హృదయము చాలా నెమ్మదిగా ఉన్నది అనే సంతోషము కలిగిన వారుగా ఉంటారు. అందుకే దైవజనులైన దేవదాసయ్య గారు ఏకాంత స్థలము కోరము అనే కీర్తనలో వ్రాసారు, ఎవరి యొద్ద చెప్పినావో వారి యొద్ద ఒప్పుకొనుము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరులకు చేసిన కీడును ఒప్పుకొనడాన్ని బట్టి అమ్మాయ నా హృదయంలో ఉన్న భారాన్ని నేను తొలగించుకున్నాను, ఒప్పుకున్నాను, నా హృదయం నెమ్మదిగా ఉన్నదనే సంతోషము ఈ రెండవ వ్యక్తి కలిగి ఉంటారు. అలాగే ఎవరైతే నేను పాపము చేయడాన్ని బట్టి నా ప్రభువుకి దుఃఖాన్ని కలిగించాను అని దుఃఖపడుతున్నారో ఆ వ్యక్తికి కలిగే సంతోషం ఏమిటి అంటే, ప్రభువే స్వయంగా వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, నీ పాపములు నేను క్షమించి ఉన్నాను, నువ్వు ఏడవద్దు అని ప్రభువు ఓదార్చువారై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సిలువ ధ్యాన దినములలో ఎవరైతే ప్రభువా నా పాపమే నీకింత శిక్షణ కలుగజేసింది, నా పాపమును క్షమించండి అని దుఃఖిస్తారో అట్టి వారికి దేవుడు కనబడి మాట్లాడి ఆదరించువారై ఉన్నారు గనుక ప్రభు ఇలాగా ఆదరించటము సంతోషమే కదా. కాబట్టి సిలువ ధ్యాన దినములు, సిలువ ధ్యాన ప్రార్థనలు దుఃఖ సంతోషముల సమ్మేళనమై ఉన్నది. అలాగే మనం గమనిస్తే సిలువ మీద ఉన్న ప్రభువుని చూసి దుఃఖించి, ప్రభువా నీకు ఎంత బాధ, ఎంత శ్రమ, ఎంత భారము నీ మీద, నేను సంతోషం ఏమిటి అంటే ఇంత భారము నేను వేసినా నువ్వు మోసావు ప్రభువా, కారణము నా మీద నీకున్న ప్రేమ, నా మీద నీకున్న ప్రేమను బట్టి నీవే ఇదిగో నీ మీద వేయబడిన భారమంతా, శ్రమంతా, కష్టమంతా ఓర్చుకున్నావు. అయ్యో నేనంటే నీకెంత ప్రేమ ప్రభువా అని ప్రేమను తలంచుకొని ఆనంద బాష్పాలు రాల్చువారై ఉన్నారు. వీరికి కలిగే ఆనందము, సంతోషం ఏమిటి అంటే నా ప్రభు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు, తన ప్రేమను బట్టి నా వలన వచ్చిన శ్రమంతా ఓర్చుకున్నారు, దేవానికి వందనములని ఆనందముతో ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారై ఉన్నారు. అలాగే ఐదవ వ్యక్తి, ప్రభువా నా మీద ఉన్న పాపభారము, శిక్షభారము, వ్యాధి భారము అంతా మోసుకున్నావు అని దుఃఖించిన ఈ వ్యక్తికి కలిగే సంతోషం ఏమిటి అని అంటే, ఇదిగో ప్రభువా నా భారములన్నీ నీ మీద వేసుకొని ఏ శిక్ష లేకుండా, ఏ పాపము లేకుండా, ఏ భారము లేకుండా నన్ను స్వేచ్ఛాపరునిగా, నన్ను స్వతంత్రునిగా చేశావు, నీకు వందనములు ప్రభువా అని సంతోషముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యము దేవుడు ఇస్తూ ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడలారా, దైవ సన్నిధిలో సిలువ ధ్యానము చేస్తూ పాపములు, దోషములు ఒప్పుకొనొచ్చు, పాపభారమును మీద వేసుకున్నావు ప్రభు అని ఎవరు దుఃఖిస్తూ ఉన్నారో వారు ప్రభు ప్రేమను అర్థం చేసుకున్నవారైతే, ప్రభు సిలువలో ఉన్నటువంటి అంతరంగ ఉద్దేశమును గ్రహించువారైతే తప్పనిసరిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు కృతజ్ఞతతో కూడిన కన్నీరు కార్చువారై ఉన్నారు. అలాగే ప్రియమైన దేవుని బిడలారా, ప్రభు కలిగించిన విడుదలను బట్టి సంతోషము కలుగుతూ ఉన్నది. అలాగే శిలువ మీద ఉన్న ప్రభువుని చూచి దుఃఖించడాన్ని బట్టి కలిగే సంతోషం ఏమిటి అని అంటే, ప్రభువే ఆదరించువారై ఉన్నారు. మనము గమనించినట్లయితే యెరూషలేము వీధులలో ప్రభువు సిలువను మోస్తూ వెళుతూ ఉన్నప్పుడు బహుజన సమూహములు, స్త్రీలైన వారు ప్రభువుని వెంబడిస్తూ దుఃఖిస్తూ ఉన్నారు. వారిని చూసి ప్రభు అంటూ ఉన్నారు, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని సెలవిచ్చిన వారై ఉన్నారు. ప్రభు మాట్లాడిన ఆ మాట ఆ దినము దుఃఖించుచున్న స్త్రీలకు ఎంతో ఆదరణ కలిగించింది. కనుక ప్రియమైన దేవుని బిడలారా, ప్రభు యొక్క సిలువను చూస్తూ ఎవరు దుఃఖిస్తారో వారికి ప్రభు వలన
ఆదరణ కలుగుతుంది. ప్రభువే వారిని ఆదరించు వారై ఉన్నారు అనేది ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఎవరైతే దుఃఖపడి మారుమనస్సు పొంది ప్రభువా నా పాపము నా దోషమే నీకింత వేదన బాధ కలిగించింది అని ఎవరైతే దుఃఖిస్తారో వారికే సంతోషం కూడా ఉంటుంది అని దేవుని మాటలను బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇంకా మనం గమనించినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే ప్రభు అంటూ ఉన్నారు, మారు మనస్సు పొందిన పాపి విషయమై పరలోకములో నాకు ఎక్కువ సంతోషం కలుగుతుంది అని ప్రభువే స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ మాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే 10 ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొని ఏ ఆజ్ఞలో తప్పిపోయారో వాటిని క్షమించమని అడిగి దైవ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నారో, దుఃఖిస్తూ ఉన్నారో, మారుమనసు పొందుతున్నారో ఆ వ్యక్తి విషయమై దేవుడు పరలోకంలో సంతోషించేవారై ఉన్నారు. అలాగే లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే పాపి మారు మనస్సు పొందిన పరలోకంలో దేవుని దూతల ఎదుట సంతోషపడతాను అనే మాటని ఇక్కడ ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఒక్క పాపి మారు మనస్సు పొందితే పరలోకంలో దేవదూతల ఎదుట ప్రభువు సంతోషించువారై ఉన్నారు అని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే లూకాసు వార్త 15వ అధ్యాయం 32వ వచనంలో మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుని కథలో అక్కడ చెప్తూ ఉన్నారు, తండ్రి చెప్తూ ఉన్నారు, ఇది పెద్ద కుమారునితో మనము సంతోషించుట యుక్తము, ఎలయనగా ఇదిగో నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు. ఎవరైతే పాపములను ఒప్పుకొని ఈ శిలువ ధ్యానంలో ప్రభువా ఇదిగో నా పాపమే నీకింత వేదన ఇంత శ్రమ కలిగించింది అని ఒప్పుకుంటూ ఉన్నారో, వేదన పడుతూ ఉన్నారో, దుఃఖిస్తూ ఉన్నారో, ప్రభువుని క్షమించమని అడుగుతూ ఉన్నారో అలాంటి వారిని దేవుడు చూసి అంటారు, ఇదిగో పాపముల విషయమై చనిపోయి ఇదిగో మరలా సిలువ ద్వారా మీరు బ్రతికించబడుతూ ఉన్నారు. కనుక మీరు ఎలాగూ మారు మనసు పొందడం, ఎలాగూ దుఃఖించి పాపములను క్షమించమని అడగటం నాకు సంతోషమే. కనుక ప్రియమైన దేవుని బిడలారా, ఎవరైతే సిలువ ధ్యాన దినములలో సిలువ ఎదుట మోకాళ్ళు వేసి దేవా నా పాపములు దోషములు క్షమించండి అని ప్రార్థన చేస్తారో, మారు మనస్సు పొందుతారో అలాంటి వారు ప్రభువుని సంతోషపెట్టువారై ఉన్నారు. ప్రభువే పరలోకములో అందరినీ పిలిచి పండగ చేసుకునేవారై ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడలారా, సిలువ ధ్యాన దినములను చక్కగా వాడుకొనండి. దైవ సన్నిధిలోనికి వెళ్ళండి. మీకు జ్ఞాపకం వచ్చిన పాపములు దోషములన్నింటినీ క్షమించమని ప్రభువుని అడగండి. ఇంకా ఏమైనా ఉన్నాయేమో నాకు జ్ఞాపకం చేసుకొని చెయ్యండి ప్రభువా, వాటిని నేను ఒప్పుకుంటాను, శుభ్రముగా కడిగించుకుంటాను, నీ స్వరూపంలోనికి మార్చబడతాను అని ప్రభువుని అడగండి. మనం గమనించినట్లయితే సిలువ ధ్యాన దినములు ఎందుకొరకు అంటే క్రీస్తు రూపంలోనికి మనం మార్చబడుట కొరకు. క్రీస్తు రూపంలోనికి క్రైస్తవ సంఘము, క్రైస్తవ విశ్వాసి మారాలి అనంటే ఇదిగో వాక్యము ద్వారా స్నానము చేయించబడాలి, అలాగే రక్తము చేత కడిగించుకోవాలి, పరిశుద్ధాత్మ చేత కడగబడాలి. ఈ 3 విధములైన రీతిలో కడగబడినప్పుడు క్రీస్తు రూపంలోనికి సమరూపము కలిగిన సంఘముగా తయారు కాగలరు. గనుక ఎవరు రాకడకి ఎత్తబడాలని కోరుకుంటారో, ఎవరు మహిమేఘం ఎక్కాలని ఆశిస్తారో వారు దైవ సన్నిధిలోనికి వెళ్ళి సిలువ ఎదుట మోకాళ్ళు వేసి క్షమించమని ప్రభువుని అడిగి పాపములు క్షమించటం ద్వారా ప్రభు యొక్క కృపను పొంది ప్రభుని సంతోషపెట్టేవారుగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాము. అలాగే సిలువ ధ్యానంలో మాత్రమే దుఃఖ సంతోషముల సమ్మేళనము మాత్రమే కాదు, యేసుక్రీస్తు యొక్క సిలువ కార్యములో కూడా యేసుక్రీస్తు ప్రభుకి దుఃఖ సంతోషముల సమ్మేళనం ఉన్నది. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకములో మనుష్య కుమారుడుగా జన్మించిన వారుగా ఉన్నారు. మనము ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టినప్పుడు, కాళ్ళు చేతులు మేకులతో అంటగొట్టినప్పుడు, ఆయనను కొట్టినప్పుడు, ఆయనను ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు, ఆయనను సిలువ వేసినప్పుడు, ఆయనను ప్రక్కలో బళ్ళెపోటు పొడిచినప్పుడు పరిశుద్ధ గ్రంథములో శిక్ష వేయబడింది రాయబడిందే కానీ
ఆయన కన్నీరు కార్చినట్లు, ఆయన దుఃఖపడినట్టు వ్రాయబడలేదు. కానీ ఆయన మన వంటి శరీర రక్త మాంసములు కలిగిన వారుగా జన్మించారు అనే మాట హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు వ్రాస్తూ ఉన్నారు గనుక ఆయన శరీరానికి బాధ ఉంది. ఆయన శరీరానికి బాధ ఉంది. కొరడాలతో కొట్టినప్పుడు బాధ ఉంది, ముండ్ల కిరీటిని దిగగొట్టినప్పుడు బాధ ఉంది, వేసినప్పుడు బాధ ఉంది, అలాగే కాళ్ళు చేతులకు మేకులు కొట్టినప్పుడు బాధ ఉంది, ప్రక్కలో బళ్ళెపోటు పొడిచినప్పుడు బాధ ఉంది, కొరడాలతో కొట్టినప్పుడు బాధ ఉంది. శరీరానికి బాధ ఉంది. ఆయన అంతరంగంలో దుఃఖం ఉంది. అయినా ప్రభువు కన్నీరును బయటికి కార్చలేదు, తన దుఃఖాన్ని బయటికి వెల్లడి చేయలేదు. కారణం ఏమై ఉన్నది అనంటే ఆయన అనుకుంటూ ఉన్నారు, నేనే నా బిడ్డల కొరకే కదా ఇవన్నీ ఓర్చుకుంటుంది, ఈ పని చేయడానికే కదా నేను శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చింది, ఈ పని చేయడానికే కదా నా తండ్రి నన్ను పంపించారు. కనుక నాకే నా శరీరానికి బాధ ఉన్నప్పటికీ నా అంతరంగంలో సంతోషం ఉన్నది అని ప్రభు మురుస్తూ సంతోషపడుతూ శిలువ కార్యమును ఆయన జరిగించిన వారుగా ఉన్నారు. ఆయన అంతరంగంలో ఏముంది అంటే లోకము నిమిత్తము, నా బిడ్డల నిమిత్తము పాపములు, బాధలు, అవస్థలు, వ్యాధులు, మరణము, నరకము తీసివేశాననే సంతోషము ప్రభు అంతరంగంలో ఉన్నది. లోకంలో ఉన్న వారికి, అలాగే లోకము నిమిత్తము, నాకు ప్రార్థన చేసుకునే నా బిడ్డల నిమిత్తము పాపము, బాధలు, అవస్థలు, వ్యాధులు, కష్టములు, మరణము, నరకము ఏమీ లేకుండా తీసివేసి వారందరినీ నా రాజ్య వారసులుగా చేస్తూ ఉన్నాను అనే సంతోషము ప్రభు అంతరంగంలో ఉన్నది గనుక ప్రభువే అంతరంగంలో సంతోషము కలిగిన వారై ఈ రక్షణ కార్యమును, శిలువ కార్యమును జరిగించిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క శరీరము బాధ అనుభవిస్తూ ఉంది. ప్రభు శరీరానికి బాధ ఉన్నది. ఆయన శరీరధారి అయి ఉన్న దినంలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలిగిన వానికి యాచనలను, ప్రార్థనలను చేసినందున ఆయన అంగీకరింపబడెను అని హెబ్రీ పత్రికలో మనము చదువుతూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడలారా, శరీరధారిగా వచ్చిన ప్రభుకే దుఃఖం ఉంది, శరీరానికి బాధ ఉంది. కానీ శరీర బాధను ఆయన బయటికి వ్యక్తపరచలేదు. అంతరంగము ఆనందముతో నిండిపోతూ ఉన్నది. ఇదిగో పాప భయము లేకుండా, మరణ భయము లేకుండా, నరక భయము లేకుండా, సాతాను భయము లేకుండా నా బిడ్డలకు నేను విడుదల కలిగిస్తూ ఉన్నాననే సంతోషం మాత్రమే ప్రభు కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రక్షణ కార్యములో ఆయన దుఃఖమును అణచివేసి, దుఃఖమును దాచిపెట్టి కేవలం సంతోషమును మాత్రమే ఆయన కలిగిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు, కోర్టులు వెంట తిప్పుతూ ఉన్నప్పుడు ఆ రాత్రి కాలమున పేతురు గారు దూరము నుండి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. ఆయన ముమ్మారు నేను ఎరగనని అబద్ధమాడారు, మూడోసారి ఎరగనని అబద్ధమాడినప్పుడు కోడి కూసింది. ప్రభువు పేతురు గారి వైపు అలాగే చూస్తారు. పేతురు గారికి అర్థమైపోయింది, నేను చెప్తే నువ్వేమన్నావు, నేను నీకోసం చావనైనా చస్తాను కానీ నిన్ను ఎరగనని అబద్ధం ఆడను ప్రభు అన్నావు, ఇప్పుడు ఆడావా లేదా అన్నట్లు ఆ చూపుతోనే పేతురు గారు అర్థం చేసుకొని, అక్కడ మనం చూచినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయము 61-62 వచనములో మనము చూచినట్లయితే పేతురు గారు వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చిన వారుగా ఉన్నారు. తన పాపం విషయమై దుఃఖించి ఏడ్చి ఆయన ప్రభువుని క్షమించమని అడిగారు. అంత వేదన బాధలో ఉన్న ప్రభు పేతురు గారిని గమనించారు. పేతురు గారిని చూసినప్పుడు ప్రభు యొక్క అంతరంగము సంతోషంతో నిండిపోయినది. ఇదిగో పేతురు ఇదిగో తప్పిపోయి మరలా దారిలోనికి వచ్చాడు, సంతోషమే అని ప్రభు సంతోషపడినారు. కనుక ప్రియమైన దేవుని బిడలారా, దైవ సన్నిధిలోనికి వచ్చిన మనము, సిలువ ఎదుట మోకరించిన మనము, సిలువ ధ్యానము చేస్తున్న మనము పేతురు వలె మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దోషములు పాపములు క్షమించమని సంతాపపడి ఏడ్చిన వారముగా ఉంటే
ప్రభువుని సంతోషపెట్టేవారం అవుతాం. నా బిడ్డలు తప్పు తెలుసుకున్నారు, వారి పాపములు క్షమించమని నన్ను అడుగుతున్నారు. వీరి కోసము పరలోక రాజ్యమును నేను సంపాదించి పెట్టాను గనుక ఆ రాజ్యమునకు వారసులుగా వీరు సిద్ధపడుతున్నారనే సంతోషము ప్రభు కలిగిన వారై మనల్ని దీవించు వారై ఉన్నారు గనుక వాక్యం వింటూ ఉన్న దేవుని బిడలారా, సెలవు ధ్యాన దినములను చాలా ప్రశస్తమైన దినములుగా, విలువైన దినములుగా మీరు ఆచరించండి. దైవశనులైన దేవదాసయ్య గారు అంటూ ఉన్నారు, ఇదిగో సెలవు ధ్యాన దినములు ఎందుకు అంటే మనకు జీవం పోయడానికి, సాతాను జీవమును పడగొట్టి వేయడానికి, సాతాను క్రియలను నాశనం చేయడానికి, సాతానును సమూలముగా ఇదిగో అణగద్రొక్కి వేయడానికి, నాశనం చేయడానికి దేవుడు మనకి 40 దినములు ఇచ్చి ఉన్నారు అని తెలియజేస్తూ ఉన్నారు గనుక ఎవరైతే పాపముల విషయమై దుఃఖిస్తూ ప్రభువుని క్షమించమని అడుగుతారో దేవుడే వారిని క్షమిస్తారు. వారిలో ఉన్న సాతాను క్రియలను లయం చేస్తారు. సాతాను ప్రభావమును వాళ్ళలో నుండి తీసివేసి వారికి జీవమును పోసి వారిని నిత్య జీవానికి వారసులుగా చేయువారై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, వాక్యం వింటూ ఉన్న వారలారా, సెలవు ధ్యాన దినములను చాలా విలువైన దినములుగా, వ్రత దినములుగా, దీక్ష దినములుగా మీరు ఆచరించి దైవ దీవెన పొందాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఎవరైతే ఈ 40 దినములు ప్రభు సన్నిధిలో కనబడతారో వారికి దేవుడు 40 బాణాలు ఇస్తాడు. ఆ 40 బాణములను దాచిపెట్టుకొని దుష్టుడైన సాతానును చంపివేయడానికి, నాశనం చేయడానికి, పడగొట్టి వేయడానికి వాడుకోవాలి అని దైవజనులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే 40 నాణెములు కూడా ఇస్తారు. ఆ నాణెములను దాచుకోవాలి. ఆ నాణెములను దాచుకొని పరలోక రాజ్యమునకు సిద్ధపడటానికి వాడుకోవాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే సిలువ ధ్యాన దినములను ఎవరు 40 దినములు దీక్షతో ఆచరిస్తారో అలాంటి వారికి దేవుడు వరాల దండను మెడలో వేస్తారు అని దైవజనులు తెలియజేస్తూ ఉన్నారు. 40 దినములు సిలువ ధ్యాన దినములు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒడిని నింపుకోవాలి, మెడను నింపుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన వాటిని ఇదిగో మెడను నింపుకోవడం బట్టి, ఒడిని నింపుకోవడాన్ని బట్టి క్రీస్తు రూపంలోనికి మార్చబడి రెండో రాకడకు పెళ్లి కుమార్తెగా తయారు కాగలరు గనుక దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, మీరు 40 దినములను చాలా జాగ్రత్తగా ఆచరించి దైవ సన్నిధిలో కనబడి దైవ దీవెనలు మెండుగా మీరు సంపాదించుకొని రెండో రాకడకు పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను సిద్ధపడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాము. అట్టి భాగ్యము ధన్యత ప్రభు మీకెల్లరికి అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన మా తండ్రి, మీకు స్తోత్రములు, నమస్కారములు. ప్రభువా, సిలువ ధ్యానము దుఃఖ సంతోషముల సమ్మేళనము అని మీరు తెలియజేశారు గనుక మీ సన్నిధిలో సిలువ ఎదుట మోకరించి ప్రార్థిస్తూ ఉన్న మీ బిడ్డలైన వారే వారి పాపముల విషయమై దుఃఖించుచూ ఉన్నారు. అలాగే పాపములు మీరు క్షమించి ఉన్నారు, పాపక్షమాపణ ప్రకటించారు అనే సంతోషముతో మా తండ్రి ఇదిగో వారి యొక్క అంతరంగమును సంతోషంతో నింపుకొనుచున్నారు గనుక సెలవు ధ్యానములలో ఏకీభవిస్తున్న బిడలైన వారందరికీ కూడా దుఃఖ సంతోషములు మీరు కలగజేసి వారిని రెండవ రాకడ కొరకు పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను సిద్ధము చేయమని, సిలువ ద్వారా మీరు సంపాదించిన రక్షణ భాగ్యమును, రాకడ భాగ్యమును అందరూ అందుకున్నట్లుగా మీరు సహాయము దయచేసి దీవించుమని, మా నిమిత్తమై ప్రాణమును రక్తమును ధారపోసి మమ్ములను కొన్న సిలువధారి అయిన యేసునామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సిలువ ధ్యానములలో కలగవలసిన మేళ్లన్నీ ప్రభు మీకు సమృద్ధిగా అనుగ్రహించి తన రెండవ రాకడ కొరకు పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను సిద్ధము చేసి దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి